అమ్మితే రిజిస్ట్రేషన్ చేసింది గవర్నమెంటే, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ నుంచి ఇల్లు కట్టుకోవడానికి ట్యాక్స్ కట్టించి అనుమతి ఇచ్చింది, నల్లా కనెక్షన్ ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, సంవత్సరానికి మున్సిపల్ ట్యాక్స్ కూడా కడుతున్నాం. ఇవాళ రాత్రికి రాత్రి దీన్ని యుఎల్సీలో పెట్టి దేనికోసం పెడుతున్నారు అంటే ఇలా ప్రభుత్వ భూములేమో అమ్ముకోవాలి, అసైన్డ్ భూములేమో లాక్కోవాలి, పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి వసూళ్ల దండలకు ఇలా తెరలేపిండ్రు. ఇలా మొన్న ఒక ఆయన చెప్పినాడు, మీరు చూస్తుంటారు, 30% అడిగిందట పోతే. అరే మాది నిషేధిత జాబితాలో ఎట్లా పెట్టినారు, ఇది అన్యాయం అని పోతే సొప్పేయాలి కదా, బర్రె పాలు ఉత్తగానే ఇస్తుందా, సొప్పేస్తే పాలు ఇస్తుంది అంటుండట. ఇదేంది నాకు అర్థం కాలేదు అంటే 30% అంటుండట. అంటే ఈ గవర్నమెంట్ 30% గవర్నమెంట్ గా మారిపోయింది. వీళ్ళకి ఈ కాలనీలో 2000 ఇండ్లు ఉన్నాయి. ఇంత రాత్రిపూట వర్షం పడుతుంటే కూడా మీరు ఇంత ఓపిక ఎందుకు వచ్చినారు? బాధ ఉంది, కడుపులో నొప్పి ఉన్నది కనుక మీరు అందరు ఇక్కడికి వచ్చినారు. దెర్ ఇస్ ఎ పెయిన్. ఆ బాధ చెప్పుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు, న్యాయం కావాలని చెప్పడానికి మీరు వచ్చారు. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటాడు, మొన్న ఎప్పుడో మాట్లాడుతూ మీరు కూడా చూసే ఉంటారు టీవీలో, మా గవర్నమెంట్ వచ్చినాక ఒక్క గుంట కూడా మేము నిషేధిత జాబితాలో పెట్టలేదు అంటాడు. మరి పెట్టకపోతే వీళ్ళందరూ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? ఈ 2000 ఇండ్లు 22Aలో పెట్టకపోతే ఎందుకు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చిండ్రు? 2026లో ఇవ మా ప్రాంతం అంతా కూడా 22Aలో పెట్టినారు. 3 నెలలు అయింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఈ భూములన్నింటినీ కూడా 22Aలో పెట్టినారు. ఇలా బాధ కలిగే అంశం ఏంటంటే, మీరు అప్లై చేసుకోండి ఆన్లైన్లో, మీరు ఆఫీసుల చుట్టూ తిరగండి. తప్పు చేసింది నువ్వు. అకారణంగా అన్యాయంగా తప్పుడు ఆలోచనతోని కమిషన్ల కోసం ఈ పేదల ఆస్తులు, ఈ మధ్యతరగతి ప్రజల ఆస్తుల్ని మీరు 20TA కింద పెట్టినారు. మీరు చేసిన తప్పుకు ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? వాళ్ళు రెక్కాడితే డొక్కాడనోళ్ళు, పొద్దుగా లేచి ఆఫీస్కు పోతే తప్ప సంసారం నడవదు. వాళ్ళు ఆఫీసులకు పోవడం మానేసి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ వాళ్ళు తిరగాలని అనే ఆలోచన చేయడమే ఇది ఒక తుగ్లక్ చర్య. అందువల్ల మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం పొంగులేటి గారిని, పొంగులేటి గారు తప్పు నీది, సారీ చెప్పి తప్పించుకోవడం కాదు. నువ్వు ఏ తప్పైతే చేసినవో దాన్ని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన తిరిగి పునరుద్ధరించేది కూడా మీరే బాధ్యత అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రజలు ఇప్పుడు ఈ 2000 మంది ఉన్నారు ఇక్కడ. ఈ 2000 మంది నీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలనా? ఆన్లైన్లో మీ సేవా సెంటర్కు, ఎంఆర్ఓ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు, యుఎల్సి ఆఫీస్కు ఎందుకు ఈ ప్రజల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు? ఎందుకు ఈ పేద ప్రజల్ని వ్యయ ప్రయాసాలకు లోన్ చేస్తున్నావు? తప్పు మీది కనుక ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి ఈరోజు వీళ్ళందరి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి కూడా తప్పించుకుంటుండు. ఇదేదో అధికారులు చేసిన తప్పు. అధికారులు తప్పు చేస్తారా? అంత ధైర్యం ఉంటుందా? ఒక ఊర్లో అయిందా? ఒక కాలనీ అయిందా? తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల ఎకరాలు ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇందులో ఇండ్లున్నాయి, గవర్నమెంట్ ఆఫీసులున్నాయి, వ్యవసాయ భూములున్నాయి. నిన్న పటాన్ చెరువు వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కూడా నిషేధిత జాబితాలో పెట్టిరట. పోలీస్ స్టేషన్నే నిషేధిత జాబితాలో పెట్టిరట. అంటే ఇది తుగ్లక్ రాజ్యం కాకపోతే ఏంది అని నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు అసలు ఎటుపోతా ఉంది ప్రభుత్వం? మీకు తెలియంది ఏంటంటే మొత్తం జూబ్లీ హిల్స్ నిషేధిత జాబితా, సరూర్ నగర్ నిషేధిత జాబితా, బంజారా హిల్స్ హౌసింగ్ సొసైటీ నిషేధిత జాబితా, కొన్ని లక్షల ప్రాపర్టీలు రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ప్రజల్ని ఆగం చేసిండ్రు. మొన్న ఒక ఆయన నల్లకుంట ప్రాంతం నుంచి ఒక మిత్రుడు వచ్చి నాకు చెప్తా ఉన్నాడు, ఆయన ఆదివారం అమెరికా పోవడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. శుక్రవారం ఏమో 15 ఆగస్టు, గురువారం నాడు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్. అమ్మట ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకం పెట్టగానే పైసలు ఇస్తా అన్నాడట. పోయే వరకు నీది 22Aలో ఉన్నది. ఇప్పుడు నేను అమెరికా పోవాలనా వద్దా? నా భార్య పిల్లలు అక్కడ, నేను ఇక్కడ. ఇది ఆఫీసులో చుట్టూ పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోంటుండట, ఆర్డీఓ యుఎల్సి ఆఫీస్కి పోంటుండట, యుఎల్సి ఆఫీస్కి పోతే గవర్నమెంట్ని అడుగు అంటుండట. ఎన్ని రోజులు తిరగాలి సార్? నాకు నా కుటుంబం అక్కడ, నా ఉన్న ఉద్యోగం పోతుంది, పిల్లలు అమెరికాలో ఉన్నారు, నేను ఇక్కడ చిక్కిపోయినా అని చెప్పి ఆయన పాపం కళ్ళనీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి. ఇట్లా ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఒక పిచ్చి నిర్ణయం వల్ల
నేను రేవంత్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నా, నీకు తెలియదా అధికారులు తప్పని చేతులు దులుపుకుంటున్నావు? చిన్న చిన్న దానికి విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేస్తావే. మా మల్లన్నని తిప్పలు పెడుతున్నావు, మా లక్ష్మారెడ్డిని తిప్పలు పెడుతున్నావు, మా పల్లా రాజేశ్వరరెడ్డిని తిప్పలు పెడుతున్నావు. మరి ఇన్ని లక్షల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఈ తుగ్లక్ నిర్ణయం ఎవడు తీసుకున్నాడో వాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం లేదా? నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు మొన్న, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, ఆయన కడుపులో దాచుకునే రకం కాదు. ఏం చెప్పిండు వెంకటరెడ్డి గారు? మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి నేను చెప్పిన అన్నాడు. మరి నీకు 4 నెలల కిందనే తెలుసు కదా. నీ జిల్లాలున్న తెలంగాణలో ఒక్క యాదాద్రి జిల్లాలోనే 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిందంటే ఒక ముఖ్యమంత్రిగా రివ్యూ చేసి దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత నీకు లేదా? అంటే మీరిద్దరు కుమ్మక్కైంది. A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీరిద్దరు కలిసి 30% వసూళ్లు చేస్తున్న కనుకనే ఈ సమస్య ఇంత దూరం వచ్చింది. నీకు ఎప్పుడైతే కోమటిరెడ్డి గారు 4 నెలల కింద చెప్పిండో ఆ రోజే నువ్వు నిర్ణయం తీసుకొని ఉంటే, ఆ రోజే రివ్యూ చేసి అధికారులను హెచ్చరించుంటే ఈ ప్రజలు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉండేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజల్ని ఇబ్బంది పెట్టా ఉన్నారు మీరు అనవసరంగా. ఆనాడు కేసీఆర్ గారు ప్రజలకు మేలు జరగాలని చెప్పి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల సమస్యలు సృష్టిస్తూ ఇవాళ ఇబ్బందులు సృష్టిస్తా ఉన్నారు. నేను ఈ 3 కాలనీల గురించి, ఈ 3 కాలనీలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో భూములు పడి ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నా, తక్షణమే ఈ సమస్య పరిష్కరిస్తారా, ప్రజల పాదాల కింద నలిగిపోతారా తేల్చుకోవాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇలా ఢిల్లీలో ఏమైందో మనం చూసినాం. నీట్ పరీక్షా పత్రం లీక్ అయితే యువత అంతా ఢిల్లీ చుట్టుముట్టే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడే ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. నువ్వు ఇంతకాలం నువ్వు స్కాములు చేసినా, అవినీతి చేసినా ప్రజలు భరించిండ్రు, ఓపిక్గా టైం కోసం ఎదురు చూసిండ్రు. కానీ ఇలా పరిస్థితి ఏంటంటే ప్రజల ఆస్తులు లాక్కునే పరిస్థితి వచ్చింది. ప్రజలు తమకు ఎంతో కష్టపడి జీవితమే ఈ ఇల్లు అని చెప్పి ఇల్లును ఒక కళలాగా ఎంతో కష్టపడి చేసుకుంటారు. ఇవాళ వాళ్ళు పొంగులేటి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక మాట చెప్తుంటారు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులు. రేవంత్ రెడ్డి మాట్లాడితే రియల్ ఎస్టేట్ నాకు బాగా తెలుసు అంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాగా కాలనీలు కడుతుండు, అపార్ట్మెంట్లు కడుతుండు హైదరాబాద్ లో, ఆయన కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇలా కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి ముఖ్యమంత్రిని, రెవెన్యూ మంత్రిని రియల్ ఎస్టేట్ వ్యాపారులను చేస్తే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ 30% కోసమో వాళ్ళ వ్యాపారాల కోసమో ఈ రాష్ట్ర ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తుంటే ఈ కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు మీరు చూద్యం చూస్తున్నారా? మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు? ఈ రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ హైకమాండ్ కు ఉందా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు అనుకుంటున్నారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసని. మీ ఇద్దరికి రియల్ ఎస్టేట్ తెలియవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు, మెడలు వంచడం బాగా తెలుసు. ప్రజల కోసం మేలు చేయడానికి ఆనాడు కేసీఆర్ 14 ఏళ్లు పోరాడిండు, ఢిల్లీ మెడ వంచి తెలంగాణ తెచ్చిండు. ఇవాళ మీరు కూడా మంచి మాట కొద్దీ ప్రజలకు ఇబ్బందులు తొలగించండి. నీకు 15 రోజులు పడుతుంది, నెల రోజులు పడుతుంది, దరఖాస్తులు పెట్టుండ్రి, సొప్పేయండ్రి, 30% ఇయ్యండ్రి, ఈ దుకాన్లు బంద్ చేయండి. తప్పు మీది. ప్రజలు రోడ్ల మీదకి రాకముందే, ప్రజలు తిరగబడక ముందే ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఈ 3 కాలనీల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మీరు కూడా ధైర్యంగా ఉండండి. గౌరవనీయులు మా మల్లన్న గాని, మా లక్ష్మారెడ్డి గారు గాని, మేమందరం కూడా మీ పక్షాన ఉంటాం. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం తీస్తుంది. తీయకపోతే ఎంత దూరమైనా పోతాం. అవసరమైతే ఎటువంటి పోరాటానికైనా, సెక్రటరియట్ ముట్టడికైనా బయలుదేరి మీ సమస్య పరిష్కరిస్తాం. మీరు మాత్రం ఈ 30% ఇచ్చుడో, సొప్పేసుడో, పాల్విండుడో మనకు అవసరం లేదు. మెడలు వంచి ఈ 22A తీయించే బాధ్యత మాది అని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ యువర్ రైట్, దిస్ ఈజ్ యువర్ రైట్. ఇది మీ హక్కు, ఇది మీ ఆస్తి. మీ తాతలు, తండ్రులు మీరందరూ కష్టపడి సంపాదించుకున్న ఆస్తి.
దీని మీద చెయ్యేసే హక్కు ఎవరికి లేదు. వేస్తే ఎవరు కూడా ఊరుకునే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఇది ప్రజల యొక్క సొమ్ము. ఇలా మీరు ఏ తప్పు చేయలేదు. ఇది ప్రభుత్వ తప్పిదనం. ఇలా ప్రభుత్వమే తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకుంటారని నేను నమ్ముతున్నా. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోతుంది అనే విషయం వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది స్పష్టంగా ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది. ఇది ప్రభుత్వ తప్పిదనం. ఫైనల్ గా మేము కోరేది ఒక్కటే. ఇవాళ ఇందులో ఆన్లైన్ లో కూడా ఒకసారి చూపి బాబు, ఉన్నారా మా మిత్రులు? ఇవాళ వాస్తవానికి ఎంత కుట్ర అంటే భూభారతిలో నిషేధిత భూముల జాబితా కనబడకుండా మాయం చేసేసిండ్రు. మొన్నటిదాకా భూభారతిలో చూస్తే ఏముంటుండే, ప్రతి భూమి కూడా పేరు కనబడేది, ఆస్తి ఎవరిదో కనబడేది. అది ఒకవేళ 22A లో ఉంటే 22A లో ఉన్నది అని చూపించేవాళ్ళు. పాత చూపి, ఫస్ట్ పాత చూపి బాబు. ప్రశాంత్ పెట్టిందా? ఎస్, ఇది పాతది. గతంలో ఏ వ్యక్తి అయినా, ఏ పౌరుడైనా ఈ రాష్ట్రంలో డైరెక్ట్ గా మనం భూభారతి పోర్టల్కి పోయి చూసుకుంటే ఈ ఆస్తి ఎవరిది, మీదైతే మీ పేరు, ఒకవేళ నిషేధిత జాబితాలో ఉంటే ఈ భూమి నిషేధిత జాబితాలో ఉందని ఎవరైనా చూసుకునే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు తప్పు చేసిండ్రు. ఇప్పుడు మొత్తం పోర్టలే మాయం చేసిండ్రు. ఇప్పుడున్నది చూడండి. ఇప్పుడు ఆడికి పోతే ఏమైతుంది? దిస్ సైట్ పోతే సైట్ ఎందుకు మాయమైంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రాత్రికి రాత్రి భూభారతి పోర్టల్ ను బ్లాక్ చేసిండ్రో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా. పోర్టల్ మాయమైపోయింది. రాష్ట్రంలో ఎవరైనా డైరెక్ట్ గా చూసుకునే యాక్సెస్ ఉండేది. ఏ భూమి ఎవరిది, ఈ సర్వే నంబర్ ఎవరిది, ఈ ఇల్లు ఎవరిది, ఈ ఎకరా భూమి ఎవరిదో చూసుకునే హక్కు ఉండేది. కానీ ఇప్పుడు రాత్రికి రాత్రి దాన్ని బ్లాక్ చేసిపోయింది. మొత్తం హైదరాబాద్ నగరమే మాయమైంది.